కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయన ప్రసాదం మీద ఇంత నీచంగా మీకు నోరా లేకపోతే తాటి మట్ట కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కానీ ఒక భయంకరమైన కంపు కొడుతున్నటువంటి నోళ్లు పెట్టుకొని నువ్వు, నీ కొడుకు, నీ బానిస పవన్ కళ్యాణ్ మీ ముగ్గురు కలిసి ఈ రోజు రాష్ట్రాన్ని ధ్వంసం చేసి పడేస్తున్నారు. పింక్ డైమండ్ అన్నారు, గుర్తుందా? కంపు నోరులు వేసుకొని పింక్ డైమండ్ ఇటుపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందన్నారు. మీరు ఆ రోజు మీరు చేసింది ఏముంది? ఆ రోజు మీరు చేసిన దేవుడితో రాజకీయం చేయలేదా? దాన్ని ఏమనాలండి? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమీ లేనిదేమీ మాట్లాడలేదు. ఇదే ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగానే, ఆ రిపోర్ట్ ఆధారంగా జంతువుల కొవ్వు కలిసింది, పందుకోవు అన్నారు, చేపలు అన్నారు. ఆ రిపోర్ట్ లో అదే ఉంది, అది వాస్తవం. అది వాళ్ళ రిపోర్ట్ లో కూడా మేము పీసీఆర్ టెస్ట్ చేసాము, అందులో బిలో 10% జంతువుల కొవ్వు కలిసి ఉంటే కనుక పీసీఆర్ టెస్ట్ లో తెలియదు, అబౌవ్ 10% ఉంటేనే తెలుసుద్ది అని చెప్పేసి ఆ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా ఉంది. మీ నీలి మీడియాకి సంబంధించిన కొన్ని ఛానల్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి, జంతువుల కొవ్వు శాతం నెయ్యిలో చాలా తక్కువ శాతం ఉందని చెప్పేసి ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్పిందని చెప్పేసి వీళ్ళు కూడా చెప్తున్నారు. ఇంకా మీరు వచ్చి ఇక్కడికి చెప్పబాయ్ చెప్తున్నారు ఏంటంటే వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారా?